దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. గేమ్ చేంజర్ టికెట్ రేట్ల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తప్పు పెట్టడంతో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్ గేమ్ చేంజర్ సినిమాకు పెంచిన టికెట్ రేట్లను తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గేమ్ చేంజర్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ పై ₹100, మల్టీప్లెక్స్ లో ₹150 వరకు పెంచుతూ జనవరి 8న ఉత్తర్వులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు స్పెషల్ షోలు రద్దు చేయాలని ఆదేశించింది. టికెట్ రేట్ల పెంపు పునఃపరిశీలించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలతో టికెట్ రేట్ల పెంపు స్పెషల్ షో ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మనం చూసాము పుష్ప 2కి కూడా ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలతో పాటు టికెట్ ధర కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. యావరేజ్ గా మల్టీప్లెక్స్ కాకుండా నార్మల్ థియేటర్ లో కూడా ₹300 టికెట్ ఉండే పుష్ప 2 మూవీకి సో అయితే అక్కడి నుంచి అక్కడక్కడ కూడా మిక్స్డ్ వర్షన్ వచ్చింది. ఒక మూవీ కోసము ఇంత ప్రభుత్వము టికెట్ రేటు పెంచడం ఏంటి, సామాన్యులు వెళ్లి సినిమా థియేటర్ లో ఎలా చూస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అట్ ది సేమ్ టైం మళ్ళీ మల్టీప్లెక్స్ లో ఒక మూవీ చూడాలంటే ₹500 to ₹600 స్క్రీన్ కి స్పెండ్ చేయాలి. ఇంకా పాప్కార్న్ అట్లాంటివి కొనాలంటే దాదాపు ₹300-400. ఒక ఫ్యామిలీ వెళ్లి సినిమా చూడాలంటే దాదాపు యావరేజ్ గా ₹5,000 అవుతున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ కూడా మొదట తెలంగాణ ప్రభుత్వము ₹150 కూడా పెంచుతూ కూడా ప్రత్యేకంగా ఒక జియో పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఒక ఇద్దరు పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దీని మీద ఎందుకు రేట్లు పెంచాలి, ఈ స్పెషల్ షోలు ఏంటి అన్న దానిపైన కోర్టు కూడా జోక్యం చేసుకొని ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఇక తెలంగాణలో ఇకపై టికెట్ ధరల పెంపు స్పెషల్ ఉండవంటూ కూడా కోర్టు ఇచ్చిన తీర్పు అనుసారంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గేమ్ చేంజర్ కి ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరించుకున్నట్లు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు గేమ్ చేంజర్ టికెట్ ధరలు అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం అయితే వెనక్కి తీసుకుంది. ఇక తెలంగాణలో ఇక్కడి నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం ఏంటంటే ప్రజల ఆరోగ్యము భద్రత దృష్ట్యా సినిమా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వమని కూడా ప్రభుత్వం ప్రకటించింది. యూజువల్ గా మార్నింగ్ 8 AM నుంచి 1 AM వరకు కూడా మాక్సిమం 5 షోస్ కూడా నడిపించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ అంటే ఉదయం 8 గంటలకు ఒక షో నుంచి రాత్రి 1 గంట వరకు, అంటే 10 to 3 యావరేజ్ గా 3 hours మూవీ ఉన్న రాత్రి 10 గంటలకి లాస్ట్ షోకి కూడా వేసుకునే వెసులుబాటు ఇచ్చింది. కానీ ఈ ఎర్లీ మార్నింగ్ పొద్దున 4 గంటలకి 5 గంటలకి స్పెషల్ షోలు అనేటివి ఇకపైన ఉండవంటూ కూడా మొదట ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తాజాగా ఇకపైన తెలంగాణలో భవిష్యత్తులో కూడా తెల్లవారుజామున ఎలాంటి స్పెషల్ షోలు ఉండవబోవని కూడా ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది. ఈ మేరకు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ రవి గుప్తా IPS కూడా ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సందీప్.